దేవుని పరిశుభ్రమైన నామమునకు స్తోత్రములు. మరి విశ్వాసమును స్థిరపరిచి ఎంసీఎస్ కోర్స్ పూర్తి చేసుకుంటకు ఆత్మీయ తండ్రులు పాలయ్య ప్రకాష్ గారి ద్వారా ఎస్పీస్ కాలేజ్లో ఈ అవకాశం అనుగ్రహించినందుకై ఆత్మీయ తండ్రులకు వందనాలు. ప్రిన్సిపల్ స్వామి సార్ గారికి, స్టాఫ్ అందరికీ ప్రైజ్లో. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు మీరు స్వాధీనపరుచుకుంటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపవలనని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటయు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపేయనుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-6 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వల్ల వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడునో యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుట కంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. చదవవలసిన వాక్య భాగాన్ని బట్టి దేవునికి స్తుతిస్తుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే సువార్త పాఠ్యభాగం చదువుకుందాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరవనిది. అందుకు యేసు, కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడింది. దేవుని కొద్ది వాక్యంలో మన విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ కూర్చోండి. ఇటువంటి సందేశాన్ని తీసుకొచ్చి డాక్టర్ స్వతంత్రమైగా అనుగ్రహించి కొన్ని